కావాలి, ఆ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కావాలి. లెట్ us వెయిట్ అండ్ సీ దట్. ఏం జరుగుతుందో చూద్దాం. విజయ్ గారు, మనం నార్మల్గా చూస్తూ ఉంటాం, అంటే సైలెంట్ ఓటింగ్ అనేది రాజకీయ పార్టీలకు ఎంత ప్రమాదమో ఇప్పుడు స్టాలిన్కి కూడా తెలిసి వచ్చింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను దూరం చేసుకున్న, ప్రజాభిష్టానికి అనుగుణంగా పాలన సాగకపోతే ప్రజలు ఓటు అనే హక్కు ద్వారా ఏ విధంగా తిరగబడతారో మనం చూస్తున్నాం. అంటే స్టాలినే గెలవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు తన విజయం నల్లేరు మీద నడక అనుకున్న స్టాలిన్కు ఒక రకంగా ఇప్పుడు ముచ్చెమటలు పట్టుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తుంటారు? ప్రజాస్వామ్యంలో ఓటు బలం ఎంత అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా, అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకసారి మరలా పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డట్టే కదా? డెఫినెట్గా వంశీ గారు, ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగాడు, ప్రతిపక్షంలో అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభంజనంతోనే అధికారంలో రావడం వేరం, అధికారంలోకి వచ్చిన తర్వాత నిలదొక్కోగలుగుతారా, ఈ అనుభవాలు ఏమి వల్ల ఆయన సక్సెస్ కాగలుగుతారా అని ఒక ప్రశ్న అడిగారు. వాస్తవంగా ఏమీ లేనప్పుడే ఒక రాజకీయ పార్టీ పెట్టి దాని అధికారంలోకి తీసుకురాగలిగిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక చాలా వనరులు ఉంటాయి. ఆర్థిక వనరులు ఉంటాయి, మానవ వనరులు ఉంటాయి, ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఎక్కడికక్కడ యంత్రాంగం ఉంటుంది. వాస్తవంగా చాలా ఈజీ. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో యోగి గారు నాట్ ఈవెన్ ఏ మినిస్టర్, ఆయన సీఎం అయ్యి ఇప్పుడు సక్సెస్ఫుల్ సీఎంగా కొనసాగుతున్నారు. కేజ్రీవాల్ను మనం చూసినాం, ఆయన మినిస్టర్ కాకముందే సీఎం అయ్యాడు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కూడా మినిస్టర్ కాకముందే సీఎం అయ్యాడు. నిర్ణయాలు తీసుకోవటంలో మీరు అన్నది ఎగ్జాక్ట్లీ వంశీ గారు, చాలా మంచి క్వశ్చన్. ఒక్కసారి ఇవాళ విజయ్ యొక్క విజయ రహస్యాన్ని మనం కనుక కూలంకషంగా విశ్లేషిస్తే రేపు ఆయన సక్సెస్ అవుతాడా కాదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎట్లా అంటే ఒక 6 అంశాలు ఉన్నాయండి. ఏదో అభిమానంతోనో లేకుంటే డిఎంకే వ్యతిరేకతతోనో కాదు. విజయ్లో ఒక స్పష్టత ఉంది. ఏం స్పష్టత ఉంది అంటే, ఇమ్మీడియట్గా వాస్తవంగా రాజకీయ పార్టీ పెట్టిన 2 ఏళ్ళకైనా ముఖ్యమంత్రి అయింది, కానీ రాజకీయ పార్టీ పెట్టిన 2 ఏళ్ళకే ముఖ్యమంత్రి అయిదామన్నది ఆయన ఆకాంక్షనే కాకపోవచ్చు, ఆయన లక్ష్యం కాకపోవచ్చు. ఎందుకు అంటే ఈ ద్రవిడ రాజకీయాలలో నేను శాశ్వతంగా కొనసాగాలి అనే ఒక దృఢమైన నిర్ణయంతో రాజకీయాలకు వచ్చాను. దానికి ప్రధాన కారణం ఏంటంటే, అసలు విజయ్ పార్టీ గెలుస్తుందా గెలవదా అనే ప్రశ్న నుంచి డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ, విజయ్ కూటమి కనుక అయితే ఆయన ఎప్పుడో సీఎంగా డిసైడ్ అవును, ఇంతకన్నా ఎక్కువ సీట్లు కూడా వచ్చుకోవచ్చు, కానీ జోలికి వదలుచుకోలేదు. ఆయన మీద ఉత్తరాది ప్రభావం కానీ, హిందీ ప్రభావం కానీ, జాతీయ పార్టీల ప్రభావం కానీ లేకుండా నేను ఒంటరిగానే నిలబడాలి, తమిళనాడు ప్రజల ఆకాంక్షల మేరకే. విజయ్ సార్, ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా మాట్లాడుకుంటే, విజయ్ ఎలక్షన్ కు ముందు ఇక ప్రచారం క్లోజ్ అవుతుందన్న టైంలో ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ మనం పరిశీలిస్తే, నేను పార్టీ పెట్టింది నా కోసం కాదు, ప్రజల కోసం పార్టీ పెట్టాను, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నానో అన్నీ మీరు చూశారు, మీ కళ్ళతో మీరు చూసి మీకోసం మీ పార్టీని ఎన్నుకోండి అంటూ తమిళ ప్రజల సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ లాస్ట్ వర్డ్స్ ఒక రకంగా చెప్పాలంటే కన్నీటి పర్యంతం అవుతూ తన బాధను వెళ్ళగక్కిన పరిస్థితి. ఇది కూడా ప్రజల్లో చాలా ప్రభావం చూపినట్టుగా కూడా కనిపిస్తుంది సార్. డెఫినెట్గా వంశీ గారు, నేను చెప్పిన పాయింట్లలో ఈ స్పష్టత ఉన్నది కనుక నేను తమిళనాడు ప్రజల కోసమే మాట్లాడాలి. ఒకవేళ కనుక ఆయన రాజు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈయన బీజేపీ ఏజెంట్ అని ప్రచారం చేస్తారు డిఎంకే వాళ్ళు, దానివల్ల ఆయన నష్టం జరుగు. కానీ ఆ నష్టాన్ని నేను ఓడిపోయినా గెలిచినా ఒంటరిగానే ఉంటా, దట్టు తమిళనాడు ప్రజలు ఏమనుకుంటున్నారో దాని వైపునే ఉంటా. 2-3 అంశాలు కూడా మీరు చెప్పింది, నేను సెక్యులర్గానే ఉంటా అని చెప్పాడు. నేను ద్రవిడ సంస్కృతిని, ద్రవిడ ఉద్యమాన్ని గౌరవిస్తా, దానికి అనుగుణంగానే ఉంటా అని చెప్పిండు తప్ప ఎక్కడ కూడా దాన్ని డీవియేట్ కాలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక స్పష్టత ఏంటంటే, ప్రజలు దీవిస్తే నన్ను దీవించాలి, లేకుంటే నేను పోరాడతా ప్రజల పక్షాన తప్ప డిఎంకేతో పొత్తు పెట్టుకుందామా, బీజేపీతో పొత్తు పెట్టుకుందామా, ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుందామా, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందాం అనుకోలే. సింగిల్గా పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో, అది ఆయనలో ఉన్న స్పష్టత. నెంబర్ 2 ఏంటంటే ధైర్యం. దేనికైనా నెరవకుండా నిలబడే ధైర్యం కనుక ఒక నాయకునిలో ఉంటే ప్రజలు డెఫినెట్గా ఆదరిస్తారు. ఒకసారి కాకుండా ఇంకోసారి. ఇలా పవన్ కళ్యాణ్ ఉదాహరణ కూడా చూసినాం, ఒకసారి ఓడిపోయినా ఆయన ప్రజలలోనే ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ రాజకీయాలతో అండ్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వస్తుంది సార్. సో ఎలక్షన్స్ అయిపోగానే వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిశాడు విజయ్. సో ఎక్కడ ఏ పార్టీ అధినేతలతో పెద్దగా కలిసిన దాఖలాలు ఏంటి అసలు? అంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకున్నాడు అనుకోవచ్చా? ఎలా మనం అంటే ఎట్లా అంటే, కేసీఆర్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి కానీ, ఇంకా చాలా మందికి ఒక పార్టీని ఎట్లా రన్ చేయాలి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, దాంట్లో ఉన్న అనుకూలతలు ఏంటి, దాంట్లో ఉన్న ప్రతికూలతలు ఏంటి, ఏ సాధక బాధకాలు తెలుస్తాయి. కాబట్టి సీనియర్ నాయకులను కలిస్తే డెఫినెట్గా అడ్వైస్ దొరుకుతుంది. ఇట్లా చాలా మందితో విజయ్ మాట్లాడబట్టే ఈ స్పష్టత వచ్చింది ఆయనకు.
నెంబర్ 2 పాయింట్ ఇంకొకటి చెప్తా అండి, అంటే ధైర్యం విషయానికి వచ్చినప్పుడు మాట్లాడతా. విజయ్ పార్టీ పెడతా అని ప్రకటించి పార్టీ పెట్టిన కొద్ది కాలానికే కుటుంబ సమస్యలు తలెత్తినాయి. కుటుంబ సమస్యలు తలెత్తినప్పుడు ఎవరైనా సాధారణ వ్యక్తి లో అయిపోతారు, డిప్రెషన్ లోన్ అవుతారు. నువ్వు పలాని సినిమా హీరోయిన్తో నీకు సాన్నిహిత్యం ఉంది అని చెప్తే డిఫెన్స్లో పడిపోయి వీలైనంత వరకు వారికి దూరంగా ఉంటారు. కానీ విజయ్ అట్లా చేయలే. ఆయన స్పష్టమైన సంకేతం ప్రజలకు ఇచ్చిండు. ఏ సినిమా హీరోయిన్తోనైతే ఈయనకు సాన్నిహిత్యం ఉన్నదని ఆరోపణలు వచ్చినాయో అదే సినిమా హీరోయిన్ తెల్లారే వెంట పెట్టుకుని ఒక పెళ్లికి పోయి అవును మాకు సాన్నిహిత్యం ఉన్నది, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది, ఏం మాట్లాడలే. కానీ ఆయన ఇండికేషన్ ఇచ్చాడు. అవును ఇప్పుడు అదే సినిమా హీరోయిన్ ఇక కౌంటింగ్ జరుగుతుంటే తిరుమలలో పూజలు చేస్తున్నారు. అంటే ఈ రోజు బర్త్డే కూడా సార్, 2 విషయాలు వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే జనం నేనేమంటానంటే సార్ వంశీ గారు, జనము నువ్వు దాచిపెట్టినంత వరకు నిన్ను అనుమానిస్తారు. నువ్వు ఓపెన్ గా ఉంటే, నువ్వు స్పష్టంగా ఉంటే జనం నిన్ను దీవిస్తారు. ఇది విజయ్ విషయంలో స్పష్టమైంది. ఇంతకుముందు కూడా సార్ ఇంకొక 2 పాయింట్లు చెప్తా. ఇంకొక ప్రధాన విషయం చాలా మంది మర్చిపోతున్న విషయం ఏంటంటే సినిమా హీరోగా ఆయన సంపాదించిన డబ్బు అంతా మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టండి. ఎందుకంటే తమిళనాడులో 2 ప్రభుత్వాలతో కొట్లాడాలి. కేంద్ర ప్రభుత్వంకి అండగా ఉన్న ఏఐడిఎంకే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డిఎంకే, వాళ్ళిద్దరూ ఆర్థిక వనరులు ఉన్న పార్టీ. కానీ ఇలా సినిమాల ద్వారా సంపాదించిన ప్రతి డబ్బును కొత్త అభ్యర్థులు నిలబడితే వాళ్ళకి డబ్బులు లేకున్నా ఈవెన్ తన డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇచ్చింది. ప్రతి చోట కూడా ఆయన డబ్బులను తీసుకుపోయి ఖర్చు పెట్టిండు. అంటే ఉన్నదంతా ఊడ్చిపెట్టిండు. ఇది కూడా తమిళనాడు ప్రజలారే మొత్తం ఊడ్చిపెట్టిండ్రా అనేది ఒకటి బాగొచ్చింది. ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అభిమానం కేవలం గుండెల్లో దాచుకోవాలి ఆయన అభిమాన సంఘాలు. మీరు ఒక ఎంత కన్స్ట్రక్టివ్ అభిమాన సంఘాలు అంటే తమిళనాడులో గ్రామ శాఖలు ఉంటాయండి. మన కనుక కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, లేకుంటే బీజేపీకో గ్రామ శాఖలు, మండల శాఖలు, జిల్లా శాఖలు, టీవీకి విజయ్ అభిమాన సంఘాలు, గ్రామ అభిమాన సంఘం, ఆ తాలూకా అభిమాన సంఘం, జిల్లా అభిమాన సంఘాలు ఉంటాయి. ఆ అభిమాన సంఘాలన్నీ పార్టీ కార్యకర్తలు ఎట్లయితే పనిచేస్తారో అంతకన్నా బూత్ లెవెల్లో పోయి పనిచేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే టీవీకేను ఎట్లయినా అధికారంలో తీసుకురావాలనేది ఓటు హక్కు లేని వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులతో ఓటేపించారు. ఇట్లా ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి. ఒకటి సింగిల్గా పోటీ చేయడం, నెంబర్ 2 ద్రవిడ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం, 3వది ధైర్యంగా నిలబడడం, 4 ఆర్థిక వనరులు అన్ని కూడా వినియోగించడం, అభిమాన సంఘాలను ఒక కన్స్ట్రక్టివ్గా పనిచేయించడం. ఇవన్నిటితో కలిపితేనే ఇవాళ విజయ్ ఒక నిజమైన లీడర్ లాగా పరిణితి చెందాడు. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు అన్నారు కేసీఆర్ని కలిసిన ఇంకెవరిని కలిసి ఇవన్నీ కలవడం వల్లనే డబ్బులు ఖర్చు పెట్టాలి ఎన్నికలల్లా, ఓటింగ్ అంటే ఎలక్షనీరింగ్ బూత్ స్థాయిలో ఎట్లా చేయాలి, పోలింగ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, తర్వాత ప్రజల ఆకాంక్షలకు దూరంగా పోతే ఎంత నష్టపోతావు, తాత్కాలిక ప్రయోజనాల కోసం. ఇక్కడ కూడా మీరు గమనించారో లేదో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్య రాజకీయ నాయకులతోనే తన సాన్నిహిత్యాన్ని కొనసాగించడం కూడా మనం పరిగణించాల్సి. డెఫినెట్ గా అండి తమిళనాడు ప్రజలు రాజకీయంగా బాగా చైతన్యవంతులు. ఎందుకు అంటే ఇప్పుడున్న డిఎంకేలు, ఇప్పుడున్న ఏఐడిఎంకేల మాతృక అప్పుడెప్పుడో పుట్టిన జస్టిస్ పార్టీ, స్వాతంత్రానికి పూర్వం 1914 ఆ ప్రాంతంలో పుట్టిన పార్టీ. అసలు తర్వాత డీకే తర్వాత చాలా పెద్ద వారసత్వం. కాబట్టి అక్కడ ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తారు. ఇవాళ ఉత్తరాదికి దక్షిణాదికి పోరాటం నడుస్తుంటే నువ్వు పోయి ఉత్తరాది నేతలతో మాట్లాడినావు అనుకోండి, ఇక్కడ నువ్వు జీరో. అంటే ఇన్ని జాగ్రత్తలు, నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత గొప్పగా ప్రభుత్వాన్ని తీసుకురాగలిగిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నడుపుతారు అనే నమ్మకం అయితే ఇప్పటికైతే ఏర్పడుతున్నది. భవిష్యత్తు చూడాలి.